మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లమ్మ బండలో జరిగిన హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. మృతుడు ముషీరాబాద్కు చెందిన ఎండి మెహబూబ్గా గుర్తించామన్నారు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి. ఈ హత్యలో పాల్గొన్న నిందితులు సయ్యద్ ఫాసిల్, సయ్యద్ జహంగీర్, షేక్ కరీం, షేక్ అమీర్లను పట్టుకున్నారు. ఇల్లీగల్ వ్యాపారంలో మృతుడు మెహబూబ్ 11 లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంతో ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు గుర్తించామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు ఏసీపీ నరేష్. బండ గుడ్విల్ హోటల్ దగ్గర ఒక మర్డర్ అయిందని చెప్పి మాకు డైలాండర్ కాల్ వచ్చింది. అదే సమయంలో ఒక సివిలియన్ కూడా ఇన్స్పెక్టర్ జగదీర్గుట్టకు కూడా ఫోన్ చేయడం జరిగింది. వెంటనే జగదీర్గుట్ట ఇన్స్పెక్టర్ అక్కడ తన సిబ్బందిని తీసుకొని ఆ ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆ గుడ్విల్ హోటల్ ముందు ఒక యువకుడు 40 years యువకుడు తీవ్ర మల్టిపుల్ ఇంజురీస్ తోటి రక్తం మడుగులో చనిపోయి ఉన్నాడు. వెంటనే క్లూస్ టీమ్ పిలిపించి ఆ సీన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అక్కడున్న లోకల్ హోటల్ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని ఇమీడియట్ గా ఒక మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఫస్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ ను మేము అనలైజ్ చేయడం ద్వారా ఆ డిసీజ్డ్ మాకు ఐడెంటిఫై అయ్యిండు. అతని పేరు మొహమ్మద్ మెహబూబ్ అని, అతను 40 years అని. అతను యాక్చువల్ గా గుల్బర్గా అతను ప్రాపరు. అతను టెంపరీగా కొంతకాలం మనకు ముషీరాబాద్ లో ఉన్నాడు. అతను ఒక 13 క్రిమినల్ కేసులలో ఒక మర్డర్ కేసులో కూడా ఉన్నాడు పటాన్ చెరువులో. అదేవిధంగా అతని మీద ఒక రౌడీ షీట్ కూడా ముషీరాబాద్ లో ఉన్నదని మనకు తేలింది. వెంటనే మనం వాళ్ళ బంధువులకు గుల్బర్గాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ తదనంతరం ఒక 4 teams ను ఏర్పాటు చేసి అందులో ఒక 2 teamలు టెక్నికల్ ఎవిడెన్స్ కొరకు, ఒక 2 teamలు ఫిజికల్ గా అక్యూజ్ ని అప్రహెండ్ చేయడం కొరకు SOT వాళ్ళ సహకారంతో అది నిన్నటికెళ్ళి వాళ్ళని సెర్చ్ పార్టీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. RRR వైన్ షాప్ దగ్గర మేము ఈ 4 అక్యూజుల్ని ఎవరైతే సయ్యద్ ఫైజిల్, సయ్యద్ జహాంగీర్, అదేవిధంగా షేక్ కరీం అండ్ షేక్ అమీర్, ఈ 4ని కూడా RRR హోటల్ ముందు ఈ రోజు అప్రహెండ్ చేయడం